తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇవాళ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 4 గంటలకు మృతి చెందారు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగిన ఆయన ప్రస్థానం అద్భుతం. కోట శ్రీనివాసరావు అభినయానికి పెట్టని కోట, నవరస నటన సార్వభౌముడు. తను కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న జన్మించారు. నాటక రంగం పట్ల అపారమైన ఆసక్తితో బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదిలేసి వచ్చారు. 1978లో చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతో కోట శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం చేశారు. మొదట్లో సినిమాలను సీరియస్ గా తీసుకోకపోయినా 1985లో వచ్చిన ప్రతిఘటన సినిమాలోని గుడిశెల కాషాయ పాత్రతో తెలంగాణ యాసను పలికిస్తూ అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. విలన్, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సహాయ నటుడు ఇలా ఏ పాత్రైనా అవలీలగా పోషించి బహుముఖ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తమిళ, హిందీ, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా నటించి 750కి పైగా సినిమాల్లో తన నటనా ప్రతిభను కనబరిచారు. ఆహనా పెళ్లంట, పిసినిగొట్టు లక్ష్మీపతి పాత్రతో ప్రేక్షకులు నవ్వించారు. గాయం సినిమాతో పొలిటికల్ గూండాగా ఆయన నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. యమలీలలో మాంత్రికుడిగా ఆయన పాత్ర ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. మణి, ఇందులో ఆయన ఇంగ్లీష్ సంభాషణ ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకుంది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, వెంకటేష్ తండ్రిగా మెప్పించారు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ, బృందావనం వంటి సినిమాల్లో తాత పాత్రలు, అత్తారింటికి దారేదిలోని కీలక పాత్రలు కూడా ప్లే చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో 750కి పైగా సినిమాలో నటించారు. అయితే అత్తారింటికి దారేది, దూకుడు, సర్కార్, బొమ్మరిల్లు వంటి పాత్రలైతే గుర్తుండిపోతాయి. తెలుగులోని వివిధ మాండలికాలను అంటే రాయలసీమ, తెలంగాణ, శ్రీకాకుళం, గోదావరి భాషలని అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం ఉంది. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కోట శ్రీనివాసరావు ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆయన నటనలోని వైవిధ్యానికి గుర్తింపుగా 9 రాష్ట్ర నంది అవార్డులు, ప్రతినాయకుడు, సహాయ నటుడు, ఉత్తమ నటుడు వంటి విభాగాల్లో అందుకున్నారు. 1985లో ప్రతిఘటన చిత్రానికి స్పెషల్ జ్యూరీ అవార్డు, అలాగే ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా ఇలా చాలా అవార్డులు కూడా అందుకున్నారు. 2012లో కృష్ణ వందే జగద్గురం చిత్రానికి సైమ అవార్డు కూడా దక్కింది. ఇక భారతీయ సినిమాకు చేసిన సేవలకి గాను 2015లో భారత ప్రభుత్వం నుండి దేశంలోని 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ కూడా అందుకున్నారు. పద్మశ్రీ, డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం, జాతీయ పురస్కారం వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. కోట శ్రీనివాసరావు నటుడిగానే కాకుండా రాజకీయవేత్తగా కూడా పనిచేశారు. 1999 నుండి 2004 వరకు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కూడా సేవలందించారు.